వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆరు అబద్ధాలు 66 మోసాలు ఆరు అబద్ధాలు 66 మోసాలు 6 అబద్ధాలు 66 మోసాలు చేతగాని ప్రభుత్వమా చేతగాని ప్రభుత్వమా చేతగాని ప్రభుత్వమా ప్రభుత్వమా చేతగాని ప్రభుత్వమా అందులో భాగంగా ఇప్పుడు మేము మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపును అనుసరించి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విషయం ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఏదైతే అన్ని వర్గాలను ఎట్లా అయితే మోసం చేసిర్రో అన్ని వర్గాలకు ఒక్కొక్క హామీ ఇస్తా అని చెప్పేసి అన్ని హామీలను తుంగలో తొక్కి ఇవాళ మీరు గద్దెనెక్కి ఇంకా కూడా అబద్ధపు మాటలు మాట్లాడుతూ రైతు ఉత్సవాలని చెప్పి ప్రజాపాలన ఉత్సవాలని చెప్పేసి ఇంకా కూడా మోసం చేస్తూ ఉన్నారు యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని. మేము దీన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఆటో కార్మికులకు 15,000 ఇస్తా అన్నారు, అది ఇవ్వాల్సిందే. ప్రతి ఇంట్లో ఉన్న మహిళలకు 2,500 ఇస్తా అన్నారు, అది ఇవ్వాల్సిందే. ఇప్పటి వరకు కూడా సరిగా రుణమాఫీ కాలే రైతులకు. ఇంకా రైతు రుణమాఫీ పక్కన పెట్టండి, రైతు భరోసా కూడా ఇంతవరకు 3 పంటల దగ్గరికి వచ్చినాయి, ఒక్క పంట కూడా మీరు రైతు భరోసా ఇవ్వని పరిస్థితిలో ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పదు. అందుకే ఇప్పటికైనా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తారని, మా అంబేద్కర్ గారు మీకు జ్ఞానోదయం కల్పిస్తారని కోరుకుంటూ మా మల్యాల మండలి పక్షాన మీకు నిరసన తెలియజేయడం జరిగింది.